వెల్కమ్ టు మై ఛానల్. గోధుమ పిండితో తయారు చేసే ఈ స్నాక్ చూడడానికి డిఫరెంట్గా పొరల పొరలుగా చాలా గుల్లగా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. టీ టైంలో కానీ అలా కాలక్షేపం తినడానికి చాలా బాగుంటాయి. ఒక పాత్ర తీసుకొని ఒక కప్పుతో గోధుమ పిండి వేసుకోవాలి. దానిలోకి అర స్పూన్ సాల్ట్, అలాగే అర స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్ల నువ్వుల్ని, అలాగే 1 స్పూన్ వాముని అరిచేతులతో నలిపేసి వేసుకోండి. మంచి స్మెల్ ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. 1 స్పూన్ కసూరి మేతిని నలిపేసి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఈ విధంగా ముద్ద చేసుకొని మూత పెట్టుకోండి. ఈలోగా 1 స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి 1 స్పూన్ గోధుమ పిండి వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. పిండి నానాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముద్దలుగా సెపరేట్ చేసుకొని రౌండ్గా చుట్టుకోవాలి. ఈ ఉండలన్నీ చుట్టుకున్న తర్వాత ఒక పీట తీసుకొని 1 డ్రాప్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని చపాతీలు ఎంత మందంతో తయారు చేస్తామో అంతే మందంతో మనం మిగతా ఈ ఉండలన్నిటినీ కూడా చపాతీలాగా చేసుకున్న తర్వాత ఒక్కొక్క చపాతీని వేసుకొని వాటిపైన ఈ పేస్ట్ని మొత్తం అంతను అప్లై చేసుకొని వాటిపైన ఇంకొక చపాతీని పేర్చుకొని మరలా ఈ పేస్ట్ని అప్లై చేసుకొని ఇంకొక చపాతీ వేసుకోవాలి. ఆ విధంగా 4 చపాతీలని దొంతిలాగా పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని ఇలా రాయడం వలన చపాతీలు అతుక్కోకుండా పొరలు పొరలుగా వస్తుందన్నమాట. అన్నీ పేర్చుకున్న తర్వాత జస్ట్ లైట్గా మరొకసారి అప్పడాల కర్రతో లైట్గా ఒత్తుకోవాలి. డ్రింక్ బాటిల్ కప్పులు ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఈ విధంగా అన్నమాట చిన్న చిన్న హాఫ్ మూన్ షేప్లో పిండిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే ఈ షేప్ ఎంతో అందంగా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. మరలా పొరలు పొరలుగా చాలా క్రిస్పీ లేయర్స్తో అన్నమాట ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సరిపడా వేసుకొని 2 వైపులా కూడా వేగినట్లు చూసుకోవాలి. వేగంగానే వేగిపోతాయి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు ఆయిల్ నుండి ఇవి సెపరేట్ చేసేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ అన్నీ కూడా ఈ విధంగానే వేయించేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇవి చేయడం తేలిక, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. గోధుమ పిండితో తయారు చేస్తాం కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవు. పిల్లలకి అట్రాక్టివ్గా ఉండటం వలన ఇష్టపడతారు. ఇవి వాళ్ళకి బ్రేక్ బాక్స్లో పెట్టచ్చు. పెద్దవాళ్ళు అయితే టీ టైంలో కూడా వీటిని తినడానికి చాలా బాగుంటాయి. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ఇవి ట్రై చేయండి. ఎలా వచ్చాయో నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.